హాయ్ ఫ్రెండ్స్, ఇక్కడున్న ఈ బైక్ పార్కింగ్, కార్ పార్కింగ్ చూసి ఇదేదో రిలీజియన్ మీటింగ్ అని, లేదంటే రాజకీయ నాయకులు ఏదో మీటింగ్ పెట్టారని అనుకోవద్దండి. సో ఈ మీటింగ్ పర్పస్ ఏంటో నేను మీకు చెప్తాను, మీరు జాగ్రత్తగా చూడండి. ఇది భీమవరం తిరుమల కాలేజ్ అండి. సో ఇది ఎంట్రన్స్ అండి, తిరుమల కాలేజ్ ఎంట్రన్స్. ఇందాక మీరు చూసిన పార్కింగ్ ఏదైతే ఉందో ఆ పార్కింగ్ అంతా కూడా ఇక్కడ ఉన్న క్రౌడ్కి సంబంధించిందండి. ఇంతమంది క్రౌడ్ ఇక్కడ ఎందుకు ఉన్నారంటే, ఈరోజు ఇక్కడ తిరుమల జూనియర్ కాలేజ్ భీమవరంలో అవగాహన సదస్సు జరుగుతుందండి. ఈ అవగాహన సదస్సు ఎందుకు అంటే, 10th క్లాస్ కంప్లీట్ అయ్యి ఇంటర్మీడియట్లోకి ఎవరైతే వస్తారో ఆ పిల్లలకి ఇంటర్మీడియట్ ఎలా ఉంటుంది, దాని తర్వాత ఫ్యూచర్ ఎలా ఉంటుంది అన్న దాని మీద ఒక అవగాహన కల్పించి వాళ్ళని ఇంటర్మీడియట్లో మంచి కోర్సులో జాయిన్ అయ్యేందుకు చేయాలన్న ఒక మంచి ఆలోచనతో ఈ ప్రోగ్రాం అయితే కండక్ట్ చేస్తున్నారండి. సో ఇక్కడ మీరు చూడొచ్చు, ఇదంతా కూడా క్రౌడ్ తిరుమల జూనియర్ కాలేజ్ భీమవరంలో అవగాహన సదస్సుకి వచ్చారండి వీళ్ళంతా. సో ఇక్కడ సేపట్లో మీకు నేను చూపిస్తాను. మీటింగ్లో తిరుమల విద్యా సంస్థల చైర్మన్ మొన్న తిరుమలరావు గారు మాట్లాడుతున్నారండి. అదంతా కూడా మీరు ఇక్కడ చూడొచ్చు. సో ఇక్కడ చూస్తే మీరు ఫ్లక్స్ కూడా కనబడుతుంది కదండి, ఎవరెవరు ఏంటి ఎంతవరకు చదువుతారని మీరు అబ్జర్వ్ చేయొచ్చండి. సో ఇదంతా కూడా ఈ అవగాహన సదస్సుకి అటెండ్ అయిన క్రౌడ్ అండి. చూడండి ఎలా ఉన్నారు క్రౌడ్, నేను మీకు మొత్తం చూపిస్తానండి వీడియోలో. సో చూడండి, సో ఇదంతా కూడా ఈ అవగాహన సదస్సుకి అటెండ్ అయిన వాళ్ళందరికీ ఇది జేఈ నుంచి ఎగ్జామ్ గురించి క్లారిటీ వచ్చింది. కాబట్టి ఇక నెక్స్ట్ తర్వాత ఇంకా చెప్పాల్సినవి ఉన్నాయి. మేడం ఒక 10 నిమిషాలు మాట్లాడతారు. మా పిల్లలిద్దరూ కూడా డాక్టర్స్ అండి, ఇద్దరు